పర్లేదు బాగా డివైడ్ అయిపోండి సార్. జరుగుతుంది. ఒకసారి ఇలా చూడండి. సార్ ఒకసారి ఎలా చూడాలి, ఎలా చూడాలి. గొడ్డల పార్టీ మహిళా పోలీస్ మీద చేసిన దాడిని ఖండించాలి. గొడ్డల పార్టీ మహిళా పోలీస్ మీద చేసిన దాడిని ఖండించాలి. సార్ ఒకసారి ఎలా చూడండి. చాలా మంది ఉన్నారండి. ఎంతో చెప్తాను. 6 గంటలు ట్రైన్ అండి. ఇప్పుడు 5 అయిపోయింది. బండి అక్కడ వచ్చేసి ఉంటాయి.
మరి మసాలా చెత్త ఎప్పటి వరకు రండి ఎమ్మెల్యే గారు పడతారు. సార్ రెండు కొంచెం గురుగారు కొంచెం ఈరోజు ప్రజాస్వామ్యం సిగ్గుపడే రోజు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు పరిపాలించే అనేక పోరాటాలు జరిగాయి. నాకు 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, జనసేన పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను, అనేక చోట్ల పాల్గొన్నాను. ఎక్కడా కూడా ఏదన్నా పోలీస్ డౌన్ అనే కార్యక్రమం వరకు జరిగే తప్ప ఏ రోజు పోలీసుల మీద చేయి తీసుకోవడం కానీ, అందులో మహిళా పోలీసు మీద ఒక బీసీ మహిళ పోలీసు ఆవిడ ఒక్క ఆవిడే ఉంటుండగా పోనీ ఏమన్నా 100 మంది ఫోర్స్ తోటి వీళ్ళ మీద ఏమన్నా ఆవిడ ఏదైనా ఛార్జ్ చేస్తుందా అంటే ఛార్జ్ చేయట్లేదు. ఉన్న ఒకే ఒక్క పోలీసు అధికారిని సబ్ ఇన్స్పెక్టర్ ప్రవల్లిక్ గారు ఉంటే ఆవిడ్ని ప్రతి చోట తాకి చాలా దారుణంగా అమానుషంగా ఎక్కడ భారతదేశ చరిత్రలో ఏనాడు ఎప్పుడూ జరగని రీతిలో ఇవాళ ఈ గొడ్ల పార్టీ నాయకులు కార్యకర్తలు బిహేవ్ చేస్తే ఇతను ఎందుకోసం ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చింది అన్నది ఆలోచిస్తే ఒక నేరస్తుడు రిమాండ్లో ఉన్న ఒక నేరస్తుడిని పరామర్శించడానికి గొడ్డల పార్టీ అధ్యక్షుడు వెళ్తూ ఉంటే జరిగినటువంటి సంఘటన ఇది. ఎవరైనా ఎక్కడైనా ఒక యాక్సిడెంట్లో నిజంగా ఆ అప్పలనాయుడు కొడుకు అమాయకుడే అనుకుందాం, అమాయకుడో కాదు కోర్టు చెప్తుంది తర్వాత సంగతే. కానీ ఒక యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగినప్పుడు హిట్ అండ్ రన్ వెళ్ళకూడదు, ఎప్పుడు కూడా అక్కడ ఉండి అక్కడ చేయించాలి. అది చేయించినప్పుడు ఖచ్చితంగా అతను అప్పుడు దాకా కోర్టు తెచ్చేదాకా అతను నేరస్తుడే. కానీ ఎక్కడైనా చనిపోయిన మనిషి దగ్గరికి వెళ్తారా, లేకపోతే నేరస్తుడి దగ్గరికి వెళ్తారా? నేరస్తుడి దగ్గరికి అని చెప్పి వస్తే మరుసటి రోజు మన హైదరాబాద్ విమానాశ్రయం కోల్పోయిన తర్వాత 2 రోజుల తర్వాత త్వరలో మన ప్రధానమంత్రి గారితో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిర్పోర్టు జిఎంఆర్ ఎయిర్పోర్టు భోగాపురంలో మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం గర్వించదగినటువంటి ఎయిర్పోర్టు. నిజంగా అంత పెద్ద కట్టడం, అంత గొప్ప కట్టడం మన రాష్ట్రాన్ని కోల్పోయిన తర్వాత అది మొట్టమొదటి కట్టడం. అంత ప్రెస్టేజియస్ ఒక కట్టడాన్ని పెట్టి దాన్ని పెడతా ఉంటే కావాలని ముందు రోజు వచ్చి అక్కడ ల్యాండ్ ఆర్డర్ని పాడు చేద్దాం అన్న ప్రధానమైన ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉద్దేశంలోని ఎక్కడెక్కడి నుంచి వచ్చిన పెద్దల దృష్టిలోని ఇక్కడ ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ బాగోలేదన్నటువంటి కార్యక్రమాన్ని చూపిద్దామన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నాన్ని పోలీసులు ఎక్కడికక్కడ విఫలం చేస్తే సింగిల్గా దొరికిన ఒక మహిళా అధికారి మీద అన్యాయంగా దాడి చేసి చుట్టూ నిజంగా కౌరవుల సభలాగా చుట్టూ ఆ అమ్మాయిని అన్ని వైపులు ముట్టడిసి అక్కడెక్కడ తాకుతూ ఆ అమ్మాయిని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టినటువంటి వ్యక్తుల్ని ఆ గొడ్డల పార్టీ నాయకుడిని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని, గొడ్డల పార్టీని సస్పెండ్ చేయాలని, పార్టీనే తీసేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మేము చూస్తూ ఉన్నాం అనేక కారణాలు, అనేక పార్టీలు వచ్చి అనేక మంది వచ్చారు వెళ్ళారు. దాని తగ్గట్టుగా చట్టాలు ఆవేళ అంబేద్కర్ గారు చాలా గొప్ప చట్టం తయారు చేశారు. మన దేశంతో పాటు అనేక దేశాలు స్వతంత్రం వచ్చినా సరే మన అంబేద్కర్ గారి యొక్క చట్టం తయారు చేసినటువంటి చట్టం పటిష్టమైన చట్టం వల్ల మనం కలిసి ఉన్నాం అందరం కలిసి. ఈరోజు తర్వాత దానికి అనేక సవరణలు చేశారు రకరకాల అవసరాల కొద్దీ. ఈవేళ పరిస్థితి ఎలా ఉందంటే ఇలాంటి పార్టీ ఒకటి వస్తుందని, కర్మగాల ఆ పార్టీ పరిపాలన సాధిస్తుందని, ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అవుతాడని, అలా కొన్ని వేల మంది నేరస్తులను తయారు చేస్తాడని, ఈ దేశం మీద ఈ క్రిమినల్స్ని వేల మంది క్రిమినల్స్ని వదిలేస్తాడని, ఆడ పోలీసులు సైతం మీదపడి చేస్తారని ఏ రోజు ఎవరు కూడా ఊహించలేదు. కాబట్టి ఈవేళ తప్పకుండా నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని కూడా కోరుతా ఉన్నాను. తప్పకుండా ఇటువంటి వ్యక్తుల విషయంలో చట్టాలు సవరించుకోవాలి. ఖచ్చితంగా కొన్ని చట్టాలు సవరించుకొని దాని తగ్గట్టుగా ఇవాళ ఏదో 41A 41C ప్రకారం వచ్చి బెయిల్ తీసుకువెళ్ళిపోయి చట్టాలు కాకుండా ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు పట్టులు ఎవరైతే 48 గంటలు పోలీసు లేకపోతే ఈ డబ్బున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి నేను అడుగుతా ఉన్నాను. 48 గంటలు పోలీస్ డ్యూటీ చేయకపోతే మీ ఆస్తులు మీకు ఉంటాయా? మీరు దోచుకున్న ప్రజల నుంచి
దోచుకున్న డబ్బు మీకు ఉంటుందా, మీకు రక్షణ ఉంటుందా, మీ ఇంట్లో వాళ్ళకి రక్షణ ఉంటుందా అని చెప్పి అడుగుతున్నాను. అటువంటి పోలీసు డ్యూటీ చేస్తూ ఉంటే మాట్లాడక ఎంత దారుణం చేస్తారా? నేను మరీ చెప్తా ఉన్నాను పోలీస్ యూనియన్స్కి, పదే ఆంబోతు రాంబాబు పోలీసులు నెట్టేస్తూ ఉన్నాడు, గుండెల మీద చేసి నెట్టేస్తూ ఉన్నాడు, పీకులు పెట్టి నెట్టేస్తూ ఉన్నాడు. నెట్టేస్తుంటే ఏం చేస్తున్నాయి? మీ ఆత్మగౌరవం ఏమైంది? ఏమైపోయి మీ యూనియన్స్ ఎందుకు బయటకు రావట్లేదు? తప్పకుండా వీటన్నిటి మీద చర్య తీసుకోవాలా. ఈ మహిళ పట్ల ఖచ్చితంగా ఇవాళ ఇది పార్టీ ఇచ్చిన పిలుపు కాదు, మాకు బాధ కలిగి మాకు నిజంగా చెల్లించి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంతో వీళ్ళు బుద్ధి తెచ్చుకుంటారని ఖచ్చితంగా వారు శిక్షింపబడతారని కోరుతా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. దీని మీద ప్రత్యేకమైన ఒక కమిటీ వేసి తీవ్రమైన చట్టాలు తీసుకొచ్చి దీని మీద తీవ్రమైన పనిష్మెంట్ తీసుకోకపోతే ల్యాండ్ ఆర్డర్ అన్న, పోలీస్ అన్న, పబ్లిక్లో భయం పోయిన రోజు రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోద్దని గొడ్డల పార్టీ ఆ భయం అన్న ముసుగుతోటే గొడ్డల పార్టీ బయట తిరుగుతూ ఉంది, మన ప్రజలు భయపెడతా తిరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతన్నా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.